హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బీరకాయ కర్రీ టేస్టీగా ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం. చూడండి, ముందుగానైతే బీరకాయ హాఫ్ కేజీ అయితే తీసుకున్నా. ఇక్కడ మంచిగా కట్ చేసి పెట్టుకున్నా. ఇక్కడైతే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నా. చూడండి, ఇక్కడ ఉల్లిగడ్డలు 4 పచ్చిమిర్చి, బీరకాయ ముక్కలు, ఇక్కడ ఉల్లి ఆకు కట్ చేసి పెట్టుకున్నా. చూడండి, ఇక్కడ కొత్తిమీర అయితే కడిగి పెట్టుకున్నా ఆల్రెడీ. చూడండి, ఈ విధంగానైతే చిన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ మీద ఒక ప్యాన్ అయితే పెట్టుకోవాలి. చూడండి, ప్యాన్ అయితే హీట్ అయిపోయింది. అందులో వాటర్ అన్నీ ఇంకేదాకా ఉంచి హీట్ అయిపోయాక 2 టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకోవాలి. చూడండి, ముందుగా ఆయిల్ అయితే వేసుకున్నాం కదా. చూడండి, ఇక్కడైతే ఆయిల్ అనేది హీట్ కావాలి. హీట్ అయిన తర్వాతనే మనం ఏవైనా వేసుకోవచ్చు. ముందుగానైతే ఆయిల్ అనేది హీట్ కావాలి. చూడండి, ఇందులో 4 పచ్చిమిర్చి అయితే కట్ చేసి పెట్టుకున్నా కదా, అవి అయితే వేసుకోవాలి. ఫస్ట్ సెకండ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. చూడండి, లీవ్స్ ఆకులు అయితే వేసుకున్నా కదా, ఉల్లి ఆకులు అయితే వేసుకోవాలి. అవి చాలా టేస్టీగా ఉంటాయండి, చాలా బాగుంటాయి. మార్కెట్లో అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడైతే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీస్లకి అయితే. ఉల్లి ఆకు బాగుంటుందని కర్రీలకి. చూడండి, అన్నైతే ఫ్రై అయిపోతున్నాయి. ఇందులో కొంచెం కొత్తిమీర కూడా కడిగి పెట్టుకున్నాను కదా, అది కొంచెం అయితే వేసుకున్నాను. కొత్తిమీర వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. చూడండి, ఫ్రై అయితే అయిపోతున్నాయి. ఇందులో కొంచెం పసుపు, చూడండి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, పచ్చివాసన పోయేదాకా మనం కొద్దిసేపు అయితే ఉంచుకోవాలి. ఇక కట్ చేసుకొని ఉన్న బీరకాయ ముక్కలు అయితే ఉన్నాయి కదా, అవి అయితే వేసుకోవాలి. చూడండి, నేను ఇక్కడైతే వేసుకున్నాను. వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ ఎందుకంటే మనకు తొందరగా ఉడికిపోతాయండి ఉప్పు వేయడం వల్ల. లాస్ట్లో కూడా వేసుకుంటారు కానీ ముందు వేయడం వల్ల త్వరగా ఉడికిపోతాయి. అందుకే నేనైతే ఫస్ట్ వేసుకుంటాను. చూడండి, వాటర్ అయితే వచ్చాయి కదా. సాల్ట్ వేయడం వల్ల కర్రీ అనేది మాడకుండా ఉంటుంది, వాటర్ అనేది వస్తాయండి ఇందులో. చూడండి, కర్రీ అయితే ఉడికింది. ఇందులోనైతే కారం అయితే వేస్తున్నా. చూడండి, 2 టేబుల్ స్పూన్ అయితే కారం అయితే వేసాను. కారం కొంచెం కారమే ఉంటుందండి మాదైతే, అందుకే కొంచెం 2 టేబుల్ స్పూన్ దాకా వేసా. ఫస్ట్ అయితే పచ్చిమిర్చి వేసాయి కదా, అందుకే మీరు సరిపడా వేసుకోవచ్చు. చూడండి, ఇక్కడ కారం అనేది వేసాయి కదా, ఇప్పుడు కొద్దిసేపు మూతనైతే పెట్టుకోవాలి. చూడండి, ఫ్రై అయితే అయిపోయింది. చూడండి ఎంత బాగుంది, చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి అయితే ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇందులోనైతే కొత్తిమీర అయితే వేసుకున్నా ఫైనల్లీ. ఇందులో మసాలా కూడా వేసుకుంటారు, కాకపోతే నేను మసాలా అనేది వేసుకోలేదు. ఇక్కడ నాన్ వెజ్కే యూజ్ చేస్తా ఎక్కువ. మసాలా ఐటెం మంచిది కాదని చెప్పేసి అయితే వేయలేదు. నేనైతే వేసుకోవచ్చు కొంచెం అయితే. చూడండి, కర్రీ అయితే అయిపోయింది ఫైనల్లీ. కొన్ని వాటర్ అయితే వేసుకోవాలనుకుంటే ఫ్రైలా ఉంచాలంటే అలా కూడా ఉంచుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొన్ని వాటర్ వేసుకున్నా.